విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఓకే గ్రాని, వర్క్ ఆర్డర్ చేతికొచ్చాక ఏం చేయాలో ప్లాన్ చేద్దాం. తప్పకుండా వస్తుంది వినోద్. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ ముందే చేసేశాను. ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో అంతా అడ్వాన్స్ గా ఇచ్చేశాను. అందుకే అది మనకి తప్ప వేరే వాళ్ళకొచ్చే అవకాశమే లేదు. గుడ్ మార్నింగ్ మేడం. ఓ సుబ్రహ్మణ్యం గారా, రండి రండి, కూర్చోండి. చెప్పండి, కాంట్రాక్ట్ మనకే వచ్చిందా? వర్క్ ఆర్డర్ ఎప్పుడు పంపిస్తున్నారు? సారీ మేడం, ఆ కాంట్రాక్టు మనకు రాలేదు. మనకి రాలేదా? అవును మేడం, నేను మ్యాక్సిమం ట్రై చేశాను, కానీ లాస్ట్ మూమెంట్లో ఆఫీసులో మార్చేశాను. దాంతో మొత్తం అప్సెట్ అయింది. నేను ఏమి చేయలేకపోయాను. ఏమీ చేయలేదని తెలుస్తూనే ఉంది. మళ్ళీ ఆ విషయం మీరు చెప్పనక్కర్లేదు. మీకు చేత కాదని చెప్తే నేను వేరే అరేంజ్మెంట్స్ చేసుకునేదాన్ని. ఇంతకీ ఆ కాంట్రాక్ట్ ఎవరికొచ్చింది? లక్ష్మీదేవికా? లేదు మేడం, ఆవిడికి రాలేదు. మరెవరికెళ్ళింది? ఏమిటి, ఆ కాంట్రాక్ట్ నీకొచ్చిందా? అవునమ్మా. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ కాంట్రాక్ట్ నీకెలా వచ్చింది? ఎలా వచ్చిందా? టెండర్ సబ్మిట్ చేస్తే వచ్చింది. అమ్మగడుగ్గాయ్, ఆ కాంట్రాక్ట్ కోసం హేమాహిమీలందరూ పోటీ పడితే చడీ చప్పుడు లేకుండా అది నువ్వు కొట్టేస్తావా? రియల్లీ గ్రేట్ సంధ్య. థ్యాంక్ యూ అమ్మమ్మా. నువ్వు ఆ టెండర్ పెడుతున్నట్టు నాకెందుకు చెప్పలేదు? నువ్వు కోట్ చేసిన రేట్లు మాకు తెలిసిపోతే దాన్ని బట్టి మేము తగ్గించి కాంట్రాక్ట్ మేం కొట్టేస్తావనా? అదేం లేదమ్మమ్మా, నువ్వు చెప్తే వినడమే కాని అసలు ఆ టెండర్ గురించి ఐడియాయే లేదు నాకు. తర్వాత ఆలోచిస్తే ఇదో ఛాలెంజ్ గా తీసుకుని నేను మాత్రం ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది. నా దగ్గర పనిచేస్తున్నారే అకౌంట్స్ మేనేజర్, పీడబ్ల్యూడీలో పనిచేసి రిటైర్ అయినవారు. ఆయనకు టెండర్ల విషయంలో చాలా అనుభవం ఉంది. అందుకని ఆయన సలహాలు తీసుకున్నాను. కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని ఆయనిచ్చిన సలహాలకి నా ఆలోచనలు జోడించి టెండర్ పేపర్స్ ప్రిపేర్ చేశాను. ఓ రాయి విసుడ్దాం, తగిలితే పండు రాలుతుంది, లేదంటే రాయే కదా పోయేది అనే పద్ధతిలో సబ్మిట్ చేశాను. దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాంటి దిగ్గజాలు రంగంలో ఉంటే నాకు ఆ కాంట్రాక్ట్ వస్తుందనుకోలేదు. అందుకనే చెప్పలేదు. లక్కీగా తగిలిందంతే. అలాగని నిన్ను నువ్వు తక్కువ చేసుకోనక్కర్లేదు సంధ్య. పరిస్థితులకి లొంగిపోకుండా ఎదిరించి ధైర్యంగా నిలబడ్డావు. వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నావు. నీ తెలివితేటలు, నీ శ్రమ, పట్టుదల ఇవే నీకు కాంట్రాక్ట్ వచ్చేలా చేశాయి. అందులో అనుమానం లేదు. ఇంత చిన్న వయసులో ఎంతో అనుభవం ఉన్నదానిలా ఎదురొచ్చిన దిగ్గజాలను అంకుశంతో పొడిచి నువ్వు అనుకున్నది సాధించావు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సంధ్య. పేపర్స్ కూడా సబ్మిట్ చేయలేక ఆ రోజు ఓడిపోయానని ఇంతవరకు బాధపడ్డాను. ఇప్పుడు ఆ బాధే లేదు నాకు. ఓడిపోయింది నువ్వు కాదమ్మా, రోజీ. ఆఫీసర్లని మంచి చేసుకుని వాళ్లకి లంచాలిచ్చి ఎలాగైనా ఆ కాంట్రాక్ట్ కొట్టేయాలని మాక్సిమం ట్రై చేసింది. అయినా పని జరగలేదు. ఎలాగైతేనే ఈ అమ్మమ్మ పరువు నిలబెట్టావు. ఈ ప్రాజెక్ట్లో నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. నాకా నమ్మకం ఉంది. ఇన్నాళ్ళు సంధ్య లక్ష్మీదేవి మనవరాలు అనుకునేవాళ్ళు. ఇక మీదట లక్ష్మీదేవే సంధ్య అమ్మమ్మ అనుకునే స్థాయికి ఎదగాలి నువ్వు. మా అమ్మమ్మ ఆశీస్సులుంటే తప్పకుండా ఎదుగుతాను. అవి నీకెప్పుడూ ఉంటాయమ్మా. ఈ కాంట్రాక్ట్లో లాభాలొస్తే వాటిని ట్రస్ట్కే ఇవ్వాలని నిర్ణయించుకున్నానమ్మమ్మా. అంత మంచి మనసు ఉండబట్టే ఆ కాంట్రాక్ట్ నీకొచ్చింది. మంచి నిర్ణయం తీసుకున్నావు. వర్క్ అడ్రస్ చేతికి రాగానే మంచి రోజు చూసుకొని పనులు ప్రారంభించు. అలాగే అమ్మమ్మా. నేను వెళ్ళి మామయ్యకి స్వీట్ ఇచ్చొస్తాను.
ఐమ్ సారీ దీపక్, నా వల్ల ఓ పెద్ద కాంట్రాక్ట్ మిస్ అయ్యారు. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. రాత్రి భోజనం కూడా చేయాలనిపించలేదు. పూజలని మొక్కులని చాదస్తంతో మిమ్మల్ని అనవసరంగా గుడికి తీసుకెళ్లాను. హాస్పిటల్లో కూడా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను. ఇవన్నీ గుర్తొచ్చి రాత్రి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. చేసిన దానికి మీకు మొహం చూపించాలనిపించలేదు. ఆఫీసుకు కూడా రాకూడదనుకున్నాను. కానీ మీరు వేరే విధంగా అనుకుంటారేమోనని సారీ అయినా చెప్పి వెళ్దామని వచ్చాను. మన మధ్య సారీలేంటి భార్గవి? ఇంకా నువ్వు అదే తలుచుకొని బాధపడుతున్నావా? నేనెప్పుడో మర్చిపోయాను. మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా? నో లీవ్ ఇట్. నీకంటే నాకు ఆ కాంట్రాక్ట్ ముఖ్యం కాదు. నేను ఇంతలా చెప్తున్నా ఇంకా బాధపడతావేంటి భార్గవి? అయినా ఎప్పుడు ఆఫీస్ గొడవలేనా? ముందు ఆ మూడ్లోంచి బయటకు వచ్చి ఓసారి నవ్వు. కమాన్, నవ్వాలి ప్లీజ్, నా కోసం. మే ఐ కమ్ ఇన్ సర్? సంధ్య రామ్మా రా. ముందు నోరు తెరు. యశోదలాగా నోరు తెరవమంటావేంటమ్మా? నేనేం మన్ను తినలేదు తల్లి. అందుకే ఈ స్వీట్ తినమంటున్నాను. స్వీట్ తినిపించావు సరే, ఇప్పుడు చెప్పు ఆ స్వీట్ న్యూస్ ఏంటో. అదే మావయ్య, ఆ ఎగ్జిబిషన్ కాంట్రాక్ట్ నాకొచ్చింది. నిజమా సంధ్య? అవును మావయ్య, ఆ విషయం చెప్పడానికే వచ్చాను. కంగ్రాట్స్ సంధ్య. అంత హెవీ కాంపిటీషన్ తట్టుకొని నిలబడ్డావంటే రియల్లీ యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ మావయ్య. అయినా నువ్వు ఇంత దొంగ పిల్లవని అనుకోలేదు. టెండర్ వేస్తున్నానని మాట వరుసగానే చెప్పలేదు. చడీ చప్పుడు లేకుండా ఆ టెండర్ ఎప్పుడు వేశావో, కాంట్రాక్ట్ ఎలా సంపాదించావో నా ఊహకు కూడా అందడం లేదు. అదా, అసలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మావయ్య. అందరూ వేస్తున్నారు, కాంట్రాక్ట్ వచ్చినా రాకపోయినా అనుభవమైనా వస్తుందని ఓ ట్రయల్ వేశాను. అది సక్సెస్ అయింది. వెరీ గుడ్. మీ జనరేషన్ చాలా ఫాస్ట్. ఇండివిజువల్ గా ఆలోచిస్తారు, ఇమిడియట్ గా డెసిషన్ తీసుకుంటారు. ఏదన్నా అనుకుంటే అది సాధించి తీరుతారు. నువ్వు ఇదే ఉత్సాహంతో వర్క్ చేస్తే రోజీలు గీజీలు అడ్రస్ లేకుండా పోతారు. కీప్ ఇట్ అప్ సంధ్య. ష్యూర్ మావయ్య, నువ్వు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండు అన్న మాట నిలబెడతాను. మరి నేను వెళ్తాను మావయ్య. కాసేపు నీ ఫోన్ చేసి వెళ్ళొచ్చుగా. లేదు మావయ్య, ఇంకా చాలా చాలా పనులున్నాయి. వస్తాను, బాయ్. భార్గవి, అర్జెంట్గా ఒకసారి లోపలికి రా. రా భార్గవి, నేను సంపాదించకపోయినా ఆ ఎగ్జిబిషన్ కాంట్రాక్ట్ సంజయ్కి వచ్చింది. అలాగా? అవును భార్గవి, ఇది నిజంగా నాకే వచ్చినంత ఆనందంగా ఉంది. మావయ్య మావయ్య అంటూ నా భుజాల మీద ఎక్కి కూర్చున్న సంధ్య ఇవాళ ఎంతో ఎత్తుకెదిగినట్టు అనిపిస్తోంది. తెలివితేటలు, చురుకుతనం, ఏదైనా సాధించాలనే పట్టుదల అన్నీ ఉన్నాయి సంధ్యలో. ఈ వయసులోనే ఇంత సక్సెస్ సాధించిందంటే ఫ్యూచర్లో ఇంకెన్ని వండర్స్ చేస్తుందో. అమ్మ హెల్ప్ గాని నా హెల్ప్ గాని తీసుకోకుండా తనే వర్కౌట్ చేసి కాంట్రాక్ట్ సంపాదించిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఎందుకులేండి? ఆ టెండర్ తనంతట తనే వేసిందో, లేకపోతే మీ మీద నమ్మకం లేక మీ అమ్మగారే తన చేత వేయించారో ఎవరికి తెలుసు? అదేం మాట భార్గవి, మా అమ్మ ఎందుకు అలా చేస్తుంది? ఏదైనా నాకు చెప్పే చేస్తుంది. ఏమోలండి, మెత్తవారిని చూస్తే మొత్త బుద్ధి అని, మీ మంచితనాన్ని చూస్తే అందరికీ ఆడుకోవాలనిపిస్తుంది. మీరు అమాయక చక్రవర్తి, ఎవరేం చెప్తే అది నమ్మేస్తారు. ఎంతో అభిమానంతో నాకు చెప్పడానికి వస్తే అలా అంటావేంటి భార్గవి? అభిమానంతోనే వచ్చిందో, లేక మీ చేతగానితనాన్ని ఎత్తి చూపించాలన్న అహంకారంతోనే వచ్చిందో ఎలా చెప్పగలం? నాకలా అనిపించడం లేదు భార్గవి. ఎంతైనా మేనకోడలు కదా, అభిమానం ఎక్కడికి పోతుంది? అదే పని నాలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే ఎక్కడలేని అనుమానాలు వస్తాయి. ఏమైనా సొంత మనుషులు సొంత మనుషులే. డిపార్ట్మెంట్లో మన మనుషులు ఉన్నారు. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ముందే ఇచ్చేసాం. అయినా కాంట్రాక్ట్ మనకు రాలేదంటే చాలా సిగ్గుగా ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం పోగొట్టుకున్నామేమోనని అనిపిస్తుంది. కాదు వినోద్, ఇదంతా లక్ష్మీదేవి పని. ఐఎమ్ సారీ గ్రాని. భూమి గుండ్రంగా ఉందని అన్నిటికీ ఆవిడే కారణం అంటావు. ఈ విషయంలో మాత్రం అది కరెక్ట్ కాదు. వాళ్ళు అసలు టెండరే సబ్మిట్ చేయలేదట. లక్ష్మీదేవి తెలివితేటలు అక్కడే ఉన్నాయి వినోద్. కాంట్రాక్ట్ రాకపోతే తన పరువు పోతుందని సంధ్య చేత సబ్మిట్ చేయించుంటుంది.
నో ఛాన్స్ గ్రాని. లక్ష్మీదేవితో సంబంధం లేకుండానే తన ట్రస్ట్ తరపున సంజయ్ సొంతంగా సబ్మిట్ చేసిందట. తనకి పెద్దగా అనుభవం లేదు, పలుకుబడి లేదు. అయినా ఆ కాంట్రాక్ట్ తను సంపాదించిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఏముంది, ఎవరో కొత్త ఆఫీసర్ వచ్చాడటగా, డైరెక్ట్ గా వెళ్ళి వాణ్ణి ట్రాప్ చేసి కాంట్రాక్ట్ పట్టేస్తుంటుంది. బిజినెస్ లో అనుభవం లేకపోయినా మిగతా వాటిలో తనకి చాలా అనుభవం ఉందిగా. వాళ్ళ జీవితాలు అక్కడి నుంచే కదా మొదలయ్యాయి. ఎక్కడ మొదలైనా ఇవాళ మనతో ఈక్వల్ స్టేటస్లు ఉన్నారు కదా గ్రాని. హాయ్ గ్రాని, ఏమిటలా ఏడుపు మొహం పెట్టు కూర్చున్నా? ఏమైంది? హాయ్ వినోద్, నువ్వు డల్గా ఉన్నావేమిటి? నేను మాత్రం ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. నా ఫ్రెండ్ సంధ్య, నీకు తెలుసుగా, ఆ అమ్మాయికి పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఎంత ట్రై చేసినా ఎవ్వరికీ రాలేదట. నిజంగా చాలా గొప్ప విషయం కదూ. తన సొంత తెలివితేటలతో వర్క్ చేసి ఆ కాంట్రాక్ట్ సాధించింది. ఏమైనా సంజయ్ ఈస్ గ్రేట్. ఓ అదా సంగతి. మీరు ఎందుకు ఇలా తలలు పట్టుకుని ఏడుస్తున్నారో నాకిప్పుడు అర్థమైంది. ఆ కాంట్రాక్ట్ కోసం మీరు ట్రై చేశారు, అయినా రాలేదు, అంతేనా? నిన్ను చూస్తుంటే జాలేస్తోంది వినోద్. అయినా మీ గ్రాని ఇచ్చే ముసలి సలహాలు తీసుకుంటే ఎలా వస్తుందనుకున్నావు? నీ సొంత బ్రెయిన్ ఉపయోగించి వర్కౌట్ చేసుంటే నీకే వచ్చేది. నీకు చేత కాకపోతే కొన్నాళ్ళు సంజయ్ దగ్గర వర్క్ చేయి, ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది. కావాలంటే నేను రికమెండ్ చేస్తాను. సీ యు, బై. ఏం కాశీ, ఏవైనా పనుందా? మీతో ఒక మాట చెప్పాలమ్మా. చెప్పు. అది చెప్పడానికి అంతలా ఆలోచిస్తావేంటి? నా దగ్గర భయం ఎందుకు, చెప్పు. మొక్కుబడి తీర్చుకోవడానికి నేను మా దోస్తు కలిసి ఊరి చివరున్న శివాలయానికి వెళ్ళాం. అక్కడ మన దీపక్ బాబు భార్గవి మేడంతో కనిపించారు. ఏ రోజు? తారీఖులు నాకు సరిగ్గా గుర్తుండవమ్మా. టెండర్ ఏదో వెయ్యాలని మీరు రాత్రంతా ఆఫీస్లో పనిచేశారు కదమ్మా, ఆ మరుసటి రోజు. అంతవరకు ఖచ్చితంగా చెప్పగలను. దీపక్ నిన్ను చూడలేదా? లేదమ్మా, వాళ్ళిద్దరు ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. మధ్యలో వెళ్ళి మాట్లాడితే బాగుండదని నేను పలకరించలేదు. సరే, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. నువ్వు వచ్చేంతసేపు అయిందమ్మా? ఇప్పుడే వచ్చారు బాబు. అదేంటమ్మా, నువ్వు వస్తావని తెలిస్తే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం కదా. పర్వాలేదు, ఇక మీదట రోజు ఆఫీసుకు రావాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. కలిసే వద్దాం. అంత అవసరం ఏముందమ్మా, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను కదా. నువ్వు చూడవని చేయవని కాదు దీపక్. ఈ మధ్య బ్రాంచ్ ఆఫీస్ నుంచి, డీలర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇంటికే ఫోన్లు వస్తున్నాయి. నేను రెగ్యులర్గా ఆఫీస్కి రావడం లేదు కదా, అందుకని వాళ్ళు అడిగిన వాటికి సరిగా సమాధానం చెప్పలేకపోతున్నాను. అదీగాక నీకు ఆఫీసులో పని బాగా ఎక్కువైంది. సీనియర్స్ కూడా ఎవరూ లేరు. అన్నీ నువ్వు అక్కడవే చూసుకోవాలి. అందుకని నేను ఆఫీస్కి వస్తూ ఉంటేనే మంచిదనిపించింది. ఇంటి దగ్గర మాత్రం నాకేం పనుంది? తీరిగ్గా కూర్చోడమే కదా. అదేదో ఆఫీసులోనే కూర్చుంటే నీకు కొంత పని తగ్గినట్టుంటుంది. ఏమంటావు? నీ ఇష్టం.
ఎస్. హలో, దీపక్ గారున్నారా? ఉన్నారు. నేను సంజని మాట్లాడుతున్నాను. ఆయన ఛాంబర్కి కనెక్ట్ చేయండి. సారీ, ఆయన చాలా బిజీగా ఉన్నారు, తర్వాత చేయండి. హలో, దీపక్ గారికి ఫోన్ ఇవ్వండి. మీరిప్పుడే చేసినట్టున్నారు కదా. ఆయన చాలా బిజీగా ఉన్నారు, ఈరోజు వీలు పడదు, రేపెప్పుడైనా చేయండి. హలో, నేను దీపక్ గారి మేనకోడలు సంజని మాట్లాడుతున్నాను. మా మామయ్యకి ఫోన్ ఇవ్వండి. సారీ, ఆయన చాలా బిజీగా ఉన్నారు. ప్రతిసారి అదే సమాధానం చెప్తారేంటి? ఆయనతో అర్జెంటుగా మాట్లాడాలి. మీ మేనకోడల దగ్గర నుంచి ఫోన్ అని చెప్పండి. ఆయన బిజీగా ఉన్నారని చెప్తున్నాను కదా, ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? దీపక్ గారి పిఏ మీరేనా? అవును. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన బిజీగా ఉన్నారనే సమాధానం చెప్తారేంటి? ఆయన మేనకోడల్ని అర్జెంటుగా మాట్లాడాలన్నా వినిపించుకోకుండా ఫోన్ కట్ చేసేస్తే ఏమనుకోవాలి? ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కొన్ని మేనర్స్ పాటించాలి. ఆ విషయం తెలుసా మీకు? లేదు, తెలీదు, బిజీగా ఉన్నారు అని స్టాక్ సమాధానాలు చెప్పడానికి ఇక్కడ మీరెందుకు? మీ పోస్ట్ ఎందుకు? జీతం తీసుకున్నందుకైనా మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయాలి. మీరిలా బాధ్యత లేకుండా ఏవో సమాధానాలు చెప్తుంటే ఆఫీస్ పరువు పోతుంది. అవతలి వాళ్ల మాట పూర్తి కాకుండానే ఫోన్ కట్ చేసేయడం మర్యాద అనిపించుకోదు. ఇప్పటికైనా తెలుసుకుని ప్రవర్తిస్తే మర్యాదగా ఉంటుంది.